దీని యొక్క బెనిఫిట్ ఏందని చూద్దామండి. ఈ యొక్క ప్రొడక్ట్ ఏంటి? దీని యొక్క బెనిఫిట్ ఏందని చూద్దాము. అయితే ఒక ప్రొడక్ట్ అనేది కొత్తగా మార్కెట్‌లోకి వచ్చినప్పుడు దాని వెనక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? దాని ప్రొఫైల్ ఏంటి? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారండి. ఇక్కడ చూడండి మిస్టర్ ఉమేష్ సింగ్లా గారండి. మన యొక్క కంపెనీకి సీఎండీగా ఉన్నారండి వారు. వారొచ్చేసి మనకి కార్పొరేట్ సంబంధించినటువంటి కార్పొరేట్ రంగానికి గానివ్వండి, ఫైనాన్స్ రంగానికి గానివ్వండి, బ్యాంకింగ్ రంగాలకు గానివ్వండి, సుమారుగా 20 సంవత్సరాలు పైబడినటువంటి అపారమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తి ఉమేష్ సింఘాల్ గారండి. అలానే కొన్ని వందల కంపెనీలకు పైబడి ఆడిటింగ్ చేసిన అనుభవం కలిగిన వ్యక్తి మన సీఎండీ గారండి. అలానే మన కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నటువంటి మిస్టర్ అంకుష్ వాట్స్ గారండి. వీరు గూడా సేల్స్ అండ్ మార్కెటింగ్ సంబంధించి మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అండి. మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అలానే మరొక వండర్‌ఫుల్ పర్సన్ మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్ అండి. మన కంపెనీ సీఈఓ గారండి. మరి వీరు గూడా గత లాస్ట్ 25 ఇయర్స్ నుంచి గూడా ఈ యొక్క వ్యాపార రంగానికి సంబంధించి వారి యొక్క విశేష సేవలు మన కంపెనీకి అందిస్తా ఉన్నారు. గతంలో వీరు ఆహ్, గవర్నమెంట్ ఉద్యోగిగా పనిజేసి తర్వాత మొత్తం గూడా ఫైనాన్షియల్ మార్కెట్ అండ్ స్టాక్స్ సంబంధించి మంచి ఎక్స్‌పీరియన్స్‌తో వారు మన కంపెనీకి సీఎండీగా ఉన్నారు. మన కంపెనీకి బ్యాక్ బోన్‌గా ఉన్నటువంటి వ్యక్తి మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారండి. వీరి ఆధ్వర్యంలో మనం మన యొక్క కంపెనీలోకి రీసెంట్‌గా ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి. అదే మన యొక్క అయోనియా అయోనైజ్డ్ డివైస్. ఈరోజు మన టాపిక్ అంతా కూడా ఫ్రెండ్స్ వాటర్‌కి సంబంధించిన టాపిక్. ఈరోజు మన ఎంటైర్ టాపిక్ అంతా కూడా వాటర్ గురించే మాట్లాడుకుంటున్నామండి. వాస్తవంగా మన ఇంటికి ఎవరొచ్చినా కూడా అతిథులు మనం ముందుగా ఏమని చెప్తామండి? రండి కూర్చోండి. మంచినీళ్ళు తాగుతారా? మంచినీళ్ళు తాగండి. రైట్ అండి. మంచినీళ్ళు, మంచినీళ్ళు, మంచినీళ్ళు అనే మాట మనం పదే పదే వాడుతా ఉంటాం. వాస్తవంగా మనం తాగే నీరు మంచినీరేనా? డ్రింకింగ్ వాటర్ అంటే ఏంటి? వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అసలు నిజమైన వాటర్‌కు ఉండాల్సినటువంటి లక్షణాలేంటి? ఒకవేళ మనం త్రాగే వాటర్‌లో ఆ ప్రాపర్టీస్ అనేది ఉన్నాయా? లేకపోతే మనం ఏం చేయాలి? మన ఫ్యామిలీకి ఒక అమృతం లాంటి వాటర్‌ని అందించి 100 ఇయర్స్ కూడా మన ఫ్యామిలీని వాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేసేటువంటి అవకాశాన్ని ఇప్పుడు ఈ అన్నిటి విషయాల గురించి మనం సబ్జెక్ట్ మాట్లాడుకుందామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ ఫ్రెండ్స్. ఎంత ఇంపార్టెంట్ సెషన్ అంటే మీటింగ్ అయిన తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఎవరైతే ఈ యొక్క జూమ్ సెషన్‌లో కూర్చోపెట్టారో వారికి మీరు ఫోను చేసి ఒక్కటే మాట చెప్తారు. థాంక్ యూ సో మచ్. నో డౌట్ ఎట్ ఆల్. అటువంటి ఒక వండర్‌ఫుల్ సబ్జెక్టు మీరు ఈరోజు వర్చువల్ మీటింగ్ ద్వారా వింటున్నారు. అంటే ఆన్‌లైన్ ద్వారా వింటున్నారు. కనుక ఒక మంచి సిగ్నల్ ఏరియాలో, మంచి సిగ్నల్ పాయింట్‌లో మాట స్పష్టంగా వినపడేలాగా మీరు కూర్చోండి ఫ్రెండ్స్. అవకాశం ఉంటే, అవకాశం ఉంటే ఒక నోట్‌బుక్కు, పెన్ను దగ్గర పెట్టుకోండి. మీకు నచ్చిన అంశాల్ని మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఈ టాపిక్‌కి సంబంధించి మీరు ఒక డెసిషన్‌కి రావడానికి ఆ సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుందండి. మీ ఇంట్రొడ్యూస్ దగ్గర మీరు కూర్చొని డిస్కస్ చేసి, మీరు వారితో మాట్లాడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మరి మీరు నా రిక్వెస్ట్‌ని మన్నించారని ఆశిస్తూ ఇప్పుడు మనం ముందుకెళ్దామండి. అయితే ఫస్ట్ ఈ సబ్జెక్ట్ మీకు తెలియాలంటే ఫస్ట్ మన యొక్క దేహ నిర్మాణం ఏంటని మీకు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మన యొక్క హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ఏంటని మీరు తెలుసుకోగలిగినట్లయితే ఈ వాటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మన బాడీ మీద ఎంత ప్రభావం చూపుతుందో మీకు అర్థమవుతుందన్నమాట. వాస్తవంగా హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ అనేదండి యాస్ పర్ సైన్స్ యావరేజ్‌న 37.2 ట్రిలియన్ సెల్స్‌తో నిర్మితమైందండి. అంటే భారీగా ఉండేవాళ్ళలో, హైట్‌గా ఉండేవాళ్ళలో సెల్స్ అనేది ఇంకా ఎక్కువుంటాయి. ఈ సగటున తీసుకుంది సైన్స్. కొన్ని కోట్ల సెల్స్ అనేది ఒక గ్రూప్‌గా ఏర్పడితే టిష్యూస్‌గా, కొన్ని లక్షల టిష్యూస్ అనేది ఒక గ్రూప్‌గా ఏర్పడితే ఆర్గాన్స్‌గా, కొన్ని ఆర్గాన్స్ ఒక గ్రూప్‌గా ఏర్పడితే సిస్టమ్‌గా, మానవ దేహంగా, ఈరోజు అద్భుతమైనటువంటి సృష్టిలో ఈ విశాల విశ్వంలో జీవం కలిగిన నడుస్తూ ఉన్న మెషిన్ ఏదైతే ఉందంటే అది ఈ యొక్క మానవ దేహమే. నిజంగా గాడ్‌కి హ్యాట్స్ ఆఫ్ జెప్పాలండి. మన యొక్క దేహ నిర్మాణానికి ఆయన క్రియేషన్ అనేది ఇప్పటికి గూడా సైంటిస్టులకు గూడా అంతుపట్టనటువంటి అద్భుతమైనటువంటి దేహ నిర్మాణాన్ని భగవంతుడు మనకు అందించడం జరిగింది. మరి అటువంటి అద్భుతమైనటువంటి మన యొక్క లైఫ్ ఎంత అనేది గనక ఆలోచిస్తే, చాలా మంది గూడా సైకలాజికల్‌గా, సైకలాజికల్‌గా ఫీలింగ్ ఎలా ఉందంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ నౌ ఏ డేస్ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు నేను హ్యాపీగా బ్రతికితే చాలు అనేటువంటి ఫిక్స్ అయిపోయారండి ప్రతి ఒక్కళ్ళు గూడా. కానీ నిజంగా మనకి దేవుడిచ్చిన ఆయుష్ ఎంతో తెలుసా అండి? చూడండి స్క్రీన్ మీద ఒక పర్సన్, ద గ్రేట్ పర్సన్ లైనస్ పాలింగ్ అనేటువంటి సైంటిస్ట్ గారు కనపడుతున్నారు. వారు 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ అవార్డ్ విన్నర్. వారేమని చెప్తున్నారంటే, ఒక్క 3 విషయాల్లో గనక మనం పర్ఫెక్ట్‌గా మన దేహానికి అందించగలిగితే, ఫీడింగ్ ఇవ్వగలిగితే, 120 సంవత్సరాలు వ్యాధి లేని జీవితాన్ని అంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు అని సైంటిఫికల్‌గా సిద్ధాంతపరంగా ఆయన ప్రూవ్ చేశారు. ఆ 3 ఏంటి? హెల్తీ ఎయిరు, హెల్తీ వాటరు అండ్ హెల్తీ ఫుడ్. ఆరోగ్యకరమైనటువంటి గాలి, ఆరోగ్యకరమైనటువంటి వాటరు అండ్ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం. మరి ఒక 2, 3 నిమిషాలు వాటి గురించి కూడా చూద్దామండి. చూడండి ఒకప్పుడు మన అమ్మమ్మ, తాతయ్యల కాలంలో, అమ్మ, నాన్న కాలంలో గూడా
ఎయిర్ అనేది చాలా మంచి ఎయిర్ ఉండేదండి. రిచ్ ఆక్సిజన్‌తో కూడినటువంటి ఎయిర్. అప్పటి వాతావరణంలో అంత మంచి ఎయిర్ దొరికేదండి. ఫ్రెష్ ఎయిర్ దొరికేది. అందుకే అప్పట్లో మనం చెప్పుకునేవాళ్ళం అండి. మా అమ్మమ్మ 107 సంవత్సరాలు బ్రతికింది. మా తాతయ్య 105 సంవత్సరాలు బతికారు. మా నాన్నగారు 90 ఏళ్ళు బతికారు. అట్లా చెప్పుకుంటా ఉండేవాళ్ళం మనం. కానీ నౌ-ఏ-డేస్ చూడండి ఏమైందంటే జనరేషన్ మారే కొద్దీ, కాలం మారే కొద్దీ ఆ జోన్ మొత్తం గూడా ఏమైందంటే హెవీ పొల్యూషన్ అండి. ఆ ఎయిర్ జోన్ అంతా గూడా ఏమైంది? హెవీ పొల్యూషన్ అయిపోయిందండి. దానికి కారణాలు ఏదైనా కావచ్చు. విపరీతంగా పెరుగుతున్నటువంటి వాహనాల వినియోగం గావచ్చు, ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు గావచ్చు, భూమిలో కలుషితమైనటువంటి కెమికల్స్ గావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. అంటే తద్వారా ఎవాపరేషన్ జరిగేటప్పుడు గూడా ఆ వాతావరణం అనేది మొత్తం గూడా పొల్యూట్ అవుతా ఉంది. దాని ద్వారా ఏమవుతుంది? గాలిలో వాతావరణంలో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది డే బై డే పడిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్‌లో చూసినట్లయితే ఇప్పుడు ఢిల్లీ లాంటి ఏరియాలో 400 ప్లస్ అంటే 400 ప్లస్ ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. వాస్తవంగా దానికి ఎంత రేంజ్ ఏంటంటే 50 బిలో ఉంటేనే అది ఇట్స్ గుడ్ అన్నమాట. అది పీల్చటానికి అనువైనది, మంచిది, సురక్షితమైనది. 50 దాటితే మంచిది కాదు. కానీ ఎంత దాటింది? 400 ప్లస్. అంటే ఆ రాష్ట్రంలో, ఆ ఏరియాలో ఇంటింటికి ఒక శ్వాసకోశ వ్యాధి సమస్యతో బాధపడే వ్యక్తులున్నారండి. సర్వేలు చెప్తున్నాయి. అక్కడ సరిబేసి విధానాల్లో గూడా కొన్ని సిటీస్‌లో సరిబేసి విధానాల్లో గూడా వెహికల్స్‌కి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే అంత విపరీతంగా పాడైంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క గాలిని ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గాలిని మనం ఏమన్నా మార్చగలమా? ఖచ్చితంగా మార్చలేమండి. అంటే ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్నటువంటి క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీని మనమేమి మార్చలేం. అది మన చేతుల్లో లేదండి. ఒకవేళ మార్చాలి అంటే ఒకటే ఆప్షన్ ఏంటంటే, మనం ఉన్న పళంగా ఇక్కడ ఉన్నటువంటి మన అన్నీ కూడా వదిలిపెట్టి ఏ కొండల్లోనో, కోణల్లోనో మనం జీవించాలి. అంతే. దానికి మించి వేరే ఆల్టర్‌నేషన్ లేదు. అంటే ఎయిర్ అనేది పూర్తిగా పొల్యూట్ అయింది. అది మార్చే అవకాశం మన చేతుల్లో లేదు. నెక్స్ట్ అండి రెండవది ఫుడ్. ఒకప్పుడు అంటే 30 ఇయర్స్ బ్యాక్ ఫుడ్ వాస్ గుడ్. నేచురల్ అంటే సేంద్రియ ఎరువులతో పండించినటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం తినేవాళ్ళం. డైరెక్ట్‌గా చేలోకి వెళ్ళిపోయి అంటే పొలాల్లోకి వెళ్ళిపోయి పంటలు పండించే దగ్గరే మనం వెళ్ళిపోయి కోసుకొని డైరెక్ట్‌గా తినేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుత రోజుల్లో ఎప్పుడైతే మనిషి డబ్బుకి ప్రథమ స్థానం ఇచ్చి, డబ్బు సంపాదనే ముఖ్యంగా, డబ్బు సంపాదనే లక్ష్యంగా ఆయన ఆలోచన విధానం మారిందో ఆటోమేటిక్‌గా మొత్తం ఫుడ్ అనేది 85-90% పొల్యూట్ అయిపోయిందండి. విపరీతమైన కెమికల్స్, టాక్సిన్స్ పొల్యూట్ అయిపోయింది. చూడండి కూరగాయలు త్వరగా పెరగటానికి ఇంజెక్షన్‌లు చేస్తున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మందండి ఆవులు, గేదెలు ఉంటాయి గదండీ! మనకు పాలిచ్చేటువంటివి. వాటికి మంచి పాలు అనేది రావాలి, ప్రొడక్షన్ బాగా రావాలని ఆక్సిటోసిస్ ఇంజెక్షన్ ఇస్తా ఉన్నది. హార్మోన్స్ మీద విపరీతమైన ప్రభావం చూపుతుందండి. హార్మోన్స్ మీద. మీకు చూడండి కూరలు చాసుకొని కనపడతా ఉంది మనకి యాపిల్. మన మార్కెట్‌లో. ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని స్లోగన్ మనం విన్నాం గదా! చాలా మంది తింటా ఉంటారు గదా! కానీ ఆ యాపిల్ ఫ్రెష్‌నెస్ వెనక దాని తాజాదనం వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఈ యాపిల్‌ని స్టోర్ చేయాలి అంటే ఎక్కడో నెల తర్వాత లేదా 2 నెలల తర్వాత లేదా 3 నెలల తర్వాత మార్కెట్‌లో మనం కొనుక్కునేటువంటి యాపిల్ అంత తాజాగా ఉండటానికి కారణం ఏంటి అంటే దానికి ఫార్మాలిన్ అనేటువంటి కెమికల్‌ని వాడుతున్నారండి. ఫార్మాలిన్ అండ్ వాక్స్ ఆల్సో. వాక్స్ అంటే మైనం. ఈ ఫార్మాలిన్ ఎంత డేంజర్ అంటే ఇది మార్చరీలో శవాలను భద్రపరచడానికి వాడేటువంటి కెమికల్ అండి ఫార్మాలిన్. ఇట్స్ కాజ్ ఆఫ్ క్యాన్సర్. ఇది క్యాన్సర్‌కి కారకం అన్నమాట. ఎక్కువ కాలం గనుక వినియోగిస్తే. అంటే కొన్ని భయంకరమైన నిజాలు మనం తెలుసుకోవడం ద్వారా మన అలవాట్లు మార్చుకోవచ్చనే ఉద్దేశ్యంతో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. దీని గురించి ఒక సర్వే జరిగిందండి. ఆ సర్వే ప్రకారం అంటే తమిళనాడు వ్యవసాయ విద్యాలయంలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన ఇండియన్స్ అమెరికన్స్‌తో పోల్చుకుంటే 40 రెట్లు డైలీ పురుగు మందుల అవశేషాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటా ఉన్నారంట మన బాడీలో. ఇకపోతే వాటర్ అండి. ఇప్పుడు మనం ఎయిర్‌ని జూసాం. అది మార్చలేం. ఫుడ్‌ని జూసాం. దానిని మార్చుకోలేం. బయట జాగ్రత్త పడి కొనుక్కొని తీసుకోవడం తప్ప, మనం మార్చే అవకాశం మన చేతుల్లో లేదు. ఇప్పుడు మన కళ్ళ ముందు డైలీ మన ఇంట్లో మన కళ్ళ ముందు కనపడేదేంటంటే వాటర్. రైటా అండి? ఒకప్పుడు ఈ వాటర్ అనేది జీవజలాలతో ఒక్క మాటలో చెప్పాలంటే జీవజలాలతో సహజ సిద్ధమైనటువంటి ఖనిజ లవణాలతో భూమిలో నుంచి అంటే బావులు, నదులు, చెరువులు, వాగులు, కుంటలు, బోర్లు 20 ఇయర్స్ బ్యాక్ అండి నేను చెప్పేది ఇప్పుడు కాదు. డైరెక్ట్‌గా వాటర్‌ని పాత్రల్లో కుండల్లో, బిందెల్లో నింపుకొని ఇంట్లో పెట్టుకొని డైరెక్ట్‌గా జస్ట్ వడకట్టుకొని తాగినటువంటి రోజులే. వడకట్టుకోకుండా కూడా తాగినటువంటి రోజులున్నాయి. అంటే అంత మంచి వాటర్ సోర్సెస్ అప్పట్లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం చూడండి అండర్ గ్రౌండ్ వాటర్ అండి. అంటే భూగర్భ జలాలు మొత్తం గూడా కంటామినేట్ అండి. హెవీ డేంజరస్ కెమికల్స్‌తో కలుషితం అయిపోయినాయండి. 85% అబోవ్ గ్రౌండ్ సిస్టమ్ అంతా గూడా పాడైపోయిందండి. మనకి అసలు అందుబాటులో లేదు. ఇది ఆల్రెడీ పార్లమెంట్ నుంచి నోటిఫికేషన్ గూడా రిలీజ్ అయిపోయింది. కాబట్టి మనం ఏం చేసామండి?
ఇక్కడ మన చేతుల్లో ఉందని చెప్పుకున్నాం కదా వాటర్. అంటే మన వాటర్ మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి మనం మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేసాం? ఈజీ మెథడ్‌కి అలవాటు పడ్డాం. ఈజీ మెథడ్ అదేంటంటే ఆర్‌ఓ సిస్టమ్ మీద ఆధారపడ్డాం ప్రతి ఒక్కళ్ళం కూడా. ప్రెజెంట్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ 90% అబోవ్ వినియోగించేది ఇదేనండి. ఆర్‌ఓ వాటర్ సిస్టమ్. వాస్తవంగా ఆర్‌ఓ వాటర్ అంటే ఏంటి? రివర్స్ ఆస్మోసిస్ అనేటువంటి టెక్నాలజీని బేస్ చేసుకొని తయారు చేయబడినటువంటి వాటర్. ఇది దేనికోసం తయారు చేశారు అంటే రియల్లీ దేనికోసం తయారు చేశారంటే ఫ్రెండ్స్ యాక్చువల్‌గా సముద్రాల మీద నావికులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళినటువంటి వాటర్ అంటే మంచినీళ్ళు తీసుకెళ్తారు కదా! ఆ మంచినీరు అయిపోయినప్పుడు అప్పటికప్పుడు సముద్రపు నీటిని అంటే ఉప్పు నీటిని మంచినీరుగా చేసుకునే ప్రక్రియలో ఈ సిస్టాన్ని కనుక్కోవడం జరిగింది ఫస్ట్‌లో. దాన్నేం చేశారు మన వాళ్ళంతా గూడా పల్లె పల్లె, వీధి వీధి, వాడ వాడ ఇంప్లిమెంట్ చేశారండి. ఇంప్లిమెంట్ చేసేశారు. ఇప్పుడు పట్టణాల్లో ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫైయర్‌లు. పల్లెటూళ్ళలో ఆర్‌ఓ వాటర్ క్యాన్‌లు ₹20 బబుల్స్ అంటాం కదా! క్యాన్‌లు. అదే మనం ప్రయాణాలు చేసేటప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మనం అలవాటు చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ ఇచ్చే నీరు అంటే జర్నీల్లో ఎక్కడ పడితే అక్కడ నీరు మనం తాగితే మంచిది కాదని మనం ఏం చేసామంటే మినరల్ వాటర్ బాటిల్ అనుకోని ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మనం కొనుక్కొని తాగుతున్నాం ₹20 పెట్టి. ఇక్కడ క్వెషన్ ఏంటంటే ఆర్ యూ ఇన్ సేఫ్ జోన్ విత్ దిస్ ఆర్‌ఓ సిస్టమ్? ఈ ఆర్‌ఓ సిస్టమ్ ద్వారా మనం సేఫ్ జోన్‌లో ఉన్నామా? మీరు సేఫ్ జోన్‌లో ఉన్నారా? ఇది క్వెషన్ అండి. మరి దీని గురించి ఆన్సర్ చెప్పారు చూడండి. ఎవరు చెప్పారో కూడా చెప్తాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. ఏమని చెప్తుంది? డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈస్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్. లాంగ్ టర్మ్‌లో గనక ఎవరైతే అంటే దీర్ఘకాలికంగా ఎవరైతే డిస్టిల్డ్ వాటర్‌ని లేదా రివర్స్ ఆస్మోసిస్ వాటర్‌ని ఎక్కువ కాలం యూజ్ చేస్తున్నారో, వాళ్ళు త్వరగా వ్యాధులకి, త్వరగా మరణాలకి దగ్గరవుతున్నారు అని చెప్తుంది. ఇది నేను చెప్పేది కాదండి. మీరు చెప్పేది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుందనమాట. దీనికి రీజన్ గూడా చెప్పిందండి. దీనికి రీజన్ గూడా చెప్పింది. ఆల్రెడీ ఆర్‌ఓ వాటర్ బ్యానింగ్ సిస్టమ్ ఉందండి. దీనికి రీజన్ ఏంటంటే రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అంటే ఆర్‌ఓ వాటర్ సక్స్ అవే మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి అండ్ మెనీ అదర్ ఇంపార్టెంట్ మినరల్స్ ఎసెన్షియల్ ఫర్ అవర్ బాడీ. మన బాడీకి, మన హ్యూమన్ బాడీకి అవసరమైనటువంటి ఎన్నో రకాల ఖనిజ లవణాలు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం ఇటువంటివన్నీ గూడా తీసివేసి బయటకు వేసి ఆర్‌ఓలో అంటే ఫిల్టర్ అయ్యేటప్పుడు ఆ ఔట్‌పుట్ ఏమిస్తుంది మనకి? టేస్ట్ వాటర్‌ని అంటే వేస్ట్‌తో కూడిన టేస్ట్ వాటర్‌ని మనకిస్తుందండి. ఎప్పుడైతే అండ్ ద వాటర్ వితౌట్ మినరల్స్ అంటే ఎప్పుడైతే వాటర్ మినరల్స్ కోల్పోయిన వాటర్ మనం తీసుకుంటున్నామో ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యాడ్ అండ్ రూట్ కాజ్ ఆఫ్ మెజారిటీ డిసీజెస్. ఇది చాలా చాలా చెడ్డది. ఎన్నో రకాల వ్యాధులకు మూల కారణం అవుతుందని చెప్తున్నారు. అందుకే ఏం చేశారు? ఇండియన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హాస్ బీన్ బ్యాన్డ్ ఆర్‌ఓ సిస్టమ్. బ్యాన్డ్ ఆర్‌ఓ సిస్టమ్స్. ఎప్పుడో బ్యాన్ చేశారండి. అంటే ఢిల్లీలో ఆ విధంగా పొల్యూషన్ జరిగినప్పుడు జరిగిన సంఘటననమాట. ఆర్‌ఓ వాటర్ ఈస్ బ్యాన్డ్ ఇన్ మెనీ అదర్ డెవలప్డ్ కంట్రీస్ టూ. దోస్ హూ రెగ్యులర్‌లీ యూజ్ ఆర్‌ఓ షుడ్ ఇమ్మీడియేట్‌లీ కన్సిడర్ స్విచింగ్ టు ఆల్కలైన్ వాటర్. ఎవరైతే దీర్ఘకాలికంగా ఆర్‌ఓ వాడుతున్నారో దయచేసి ఎమ్మటే ఆల్కలైన్‌లోకి రండి అని చెప్తున్నారు. మరి మనం ఎంతమంది ఆర్‌ఓ మీద అవగాహన పెంచుకొని మన వాటర్‌ని మార్చుకున్నాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. వాస్తవంగా వాటర్‌కు ఉండవలసిన ప్రాథమిక ప్రాపర్టీ అండి. ప్రాథమిక ప్రాపర్టీ మనం తాగే వాటర్‌లో ఉండవలసిన ప్రాథమిక ప్రాపర్టీ ఫస్ట్ మనం ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏందంటే, మనం తాగే వాటర్‌లో టీడీఎస్ అనేది ఎంత ఉంది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలండి. యాస్ పర్ డబ్ల్యూహెచ్ఓ నార్మ్స్ ప్రకారం 100 నుంచి 300 వరకండి. అది ఇట్స్ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. 300 దాటితే ఇట్స్ గుడ్. పర్వాలేదు. యాక్సెప్టబుల్ అంగీకరించొచ్చు. ఎప్పుడైతే 500 దాటిందో ఇట్స్ బ్యాడ్. ఇది చాలా చెడ్డది. అండ్ బిలో 100 అయితే వెరీ వెరీ బ్యాడ్. చాలా చాలా చెడ్డది. బిలో 100. కానీ ఒక్కటి నేను చెప్తున్నాను. అది కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఆర్‌ఓ వాటర్ తాగేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాగే ఆర్‌ఓ అంతా కూడా బిలో 100 బిలో 100 కూడా కాదు. బిలో 50 ఎక్కువుందండి. బిలో 50 35, 38, 40, 45 తాగేవాళ్ళు 75% మంది ఉన్నారండి మన ఇండియాలో. 75% మంది తాగే వాటర్ బిలో 50నే. బిలో 100 అంటేనే వెరీ బ్యాడ్. మరి బిలో 50 అంటే ఇంకెంత వెరీ బ్యాడ్ చూడండి. ఆస్టియోపోరోసిస్ అండి. ఎముకలు గుల్లబారిపోయి అంటే కాల్షియం అందక సఫిషియెంట్ కాల్షియం అందక ఆల్రెడీ మన బాడీలో ఉన్నటువంటి టీత్ నుంచి, బోన్స్ నుంచి కాల్షియాన్ని డే బై డే కన్జ్యూమ్ చేస్తూ బాడీ అవన్నీ గుల్లబారిపోయి, పెళుసుబారిపోయి నడుస్తూ నడుస్తూ ఇరిగిపోతా ఉన్నాయి ఎముకలు గూడా. అంత డేంజర్ జోన్‌లోకి వెళ్తున్నామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను జెప్పాను. అందువల్లనే చాలా ఆర్టికల్స్‌లో మనం చూస్తున్నాం. పేపర్‌లో మనం చూస్తున్నాం. ఆర్‌ఓ వాటర్ గురించి హెచ్చరికలు మనం చూస్తున్నాం. ఆర్‌ఓ నీరు మరణానికి కారణం కావచ్చని, భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయని, ఆర్‌ఓ నీటితో జాగ్రత్త అని, ఆర్‌ఓ నీరు తాగుతున్నారా మీరు జాగ్రత్తగా ఉండండని, మినరల్ వాటర్ అదో భ్రమ. ఇలాంటివి ఎన్నో మనం చూస్తా ఉన్నామండి. డబ్బాలో నీళ్లు, గబ్బు నీళ్ళని, శుద్ధమా, వ్యర్థమా అని ఎన్నో చూస్తున్నాం. రైటా అండి? ఎందుకింత వాటర్‌కింత ప్రాధాన్యత? అసలు వాటర్‌కి ఎందుకింత ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి? ఒక్కసారి మనం ఆలోచిస్తే వై ఈజ్
వై వాటర్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఒకసారి మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ ఈ భూమి మీద ఈ భూమి మీద భగవంతుడు మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాం, సృష్టించినటువంటి ఒక వండర్ఫుల్ క్రియేషన్ మానవ దేహం. ఈ భూమిని ఎలా పుట్టించాడో యాజ్ ఇట్ ఈజ్ గా హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ని కూడా పుట్టించాడండి. భూమిలో 3 వంతులు నీరుంది, 1 వంతు నేలుంది. ఇక్కడ కూడా మన బాడీలో కూడా 3 వంతుల నీరుంది, 1 వంతు మాత్రమే మిగిలిన పదార్థాలున్నాయి. ఎముకలు గానివ్వండి, మజిల్స్ గానివ్వండి, వాటెవర్ ఇట్ ఈస్. అటువంటి వాటర్ చూడండి, బ్రెయిన్ లో 75%, బ్లడ్ లో 83%, అలానే లంగ్స్ లో 80%, లివర్ లో 72%, కిడ్నీలో 83%, మజిల్స్ లో 75%. ఇట్లా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 80% అబౌవ్ వాటర్ తో నిండున్నాయండి. మరి వాటికి మనం ఎటువంటి వాటర్ని ఇస్తున్నాం? దాన్ని బట్టే కదా ఆర్గాన్స్ యొక్క ప్రొటెక్షన్ అనేది ఆధారపడి ఉండేది. ఆ వాటర్‌ని బట్టి ఇక్కడ ఎలా బెనిఫిట్స్ ఏంటంటే, ఈ వాటర్ మనకి ఏం చేస్తుంది బాడీలో, ప్రొటెక్ట్ అవర్ బాడీ సెల్స్. మన బాడీలో సెల్స్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన బాడీ మొత్తం జీవకణాలతో నిర్మితమైంది. వాటిని ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంచుకుంటామో అప్పుడే మనం వ్యాధులకు దూరంగా ఉంటాం. లైఫ్ స్పాన్ 100 ఇయర్స్ కూడా మనం బతకగలుగుతాం. అలానే హైడ్రేట్స్ అండ్ న్యూరిషైజ్, అంటే వాటికి తేమ శాతాన్ని ఇస్తూ, తేమని అంటే ఎప్పటికప్పుడు పొడిబారకుండా కాపాడుతూ వాటికి పోషణ ఇస్తా ఉంది మన బాడీ సెల్స్‌కి. అలానే రిమూవ్స్ టాక్సిన్స్ ఫ్రమ్ అవర్ సెల్స్. మన యొక్క బాడీలో జరిగే మెటబాలిజం ద్వారా ఏర్పడేటువంటి టాక్సిన్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తుంది. అలానే బాడీ యొక్క ఎన్విరాన్మెంట్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. పీహెచ్ లెవెల్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. మన సెల్స్‌కి రీచార్జ్ చేస్తుందన్నమాట. రీచార్జ్. మీకు తెలుసా అండి, మన బ్రెయిన్‌లో ఒక ఒక బల్బుని వెలిగించే కరెంట్ ఉత్పత్తి అయిద్దండి మన బ్రెయిన్‌లో. మన మెదడుకి సంకేతాలు అందించడానికి న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్‌కి మీడియేటర్ వాటరే. ఈ వాటర్ అనేది, వాటర్‌లో దమ్ము లేకపోతే అంటే ఈ వేస్ట్ వాటర్ మనం ఇవ్వగలిగితే బ్రెయిన్ మెమరీ పనితీరు కూడా మందగిస్తుందండి. ఒకప్పుడు చూడండి ఏకసంధాగ్రాహులు ఉండేవాళ్ళు. ఒక్కసారి చదవగానే పట్టేసేవాళ్ళు పిల్లలు. కానీ ఈరోజు చూడండి 10 సార్లు చదివినా కూడా గుర్తులేక టీచర్ల దగ్గర వాళ్ళు దెబ్బలు తిని, ఇంటికొచ్చినాక అమ్మా నాన్న దగ్గర తిట్లు తిని ఎలా ఉన్నారు చూడండి. అంటే మనం ఇచ్చే వాటర్‌లో కూడా కరెక్ట్ వాటర్ ఇవ్వకపోవడం వల్ల కూడా మనం పిల్లల యొక్క మెమరీ మీద, ఏకాగ్రత మీద దెబ్బతీస్తా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి. అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుందండి ఇది. మరి ఇటువంటి వాటర్ ఎక్కడుంది? మరి ఇటువంటి మనకి అద్భుతమైన మానవ సంబంధించినటువంటి అద్భుతమైన వాటర్ ఎక్కడుందనేది చూస్తే ప్రెజెంట్ పరిశోధన చేస్తే 5 చోట్లండి. ప్రపంచవ్యాప్తంగా 5 చోట్ల ఒక యూనిక్ లొకేషన్స్‌లో వీటిని కనుక్కున్నాడు. రీసెర్చ్ కండక్ట్స్ ఇన్ 5 యూనిక్ లొకేషన్స్ అరౌండ్ ద వరల్డ్. దే ఆర్ నేచురల్ సోర్సెస్ ఫర్ మిరాకిల్ వాటర్ సిన్స్ 1000 ఇయర్స్. అంటే గత కొన్ని వేల సంవత్సరాలుగా మిరాకిల్ వాటర్‌గా పిలువబడేటువంటి వాటర్‌ని 5 చోట్ల సైంటిస్టులు కనుక్కోవడం జరిగిందండి. అవి ఎక్కడ అంటే, ఒకటొచ్చేసి జెమ్‌జెమ్ వాటర్ మక్కా అండి. జెమ్‌జెమ్ వాటర్ మక్కా, వండర్ వాటర్ జర్మనీ, క్లాకెట్ వాటర్ మెక్సికో అండ్ హోలీ వాటర్ ఫ్రాన్స్ అండ్ గంగా వాటర్ హిమాలయాస్. ఈ 5 చోట్ల ఉన్న వాటర్‌ని మిరాకిల్ వాటర్‌గా పిలుస్తున్నారండి. ఎందుకంటే అక్కడికి ఎవరైతే ఆ పుణ్యక్షేత్రాలకు దర్శించుకొని ఎవరైతే తిరిగి వస్తూ ఉన్నారో, కొన్ని రోజులు అక్కడ గడిపి వస్తూ ఉన్నారో, వాళ్ళల్లో కొన్ని దీర్ఘకాలికం ఉన్నటువంటి కొన్ని సమస్యలనేది వాటి పరిష్కారం, అవి తగ్గటం గమనించారనమాట. కొన్ని వ్యాధులు తగ్గిపోవడం గమనించారు. కానీ మామూలుగా ఏమనుకుంటారు, ఇదంతా కూడా దేవుడి మహిమ అనుకుంటారు మనం. కానీ సైన్స్ ఒప్పుకోలేదండి. అసలేంది? ఏముందక్కడ? వాళ్ళు పరిశోధన చేశారు. పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధనలో అంటే మనం తాగే వాటర్‌లో లేనివి ఈ 5 వాటర్‌లో ఉన్నటువంటివి ఒక 3 ప్రాపర్టీస్‌ని వాళ్ళు ప్రధానంగా ఐడెంటిఫై చేయటం జరిగిందండి. అదే ఈ 3 ప్రాపర్టీస్ అండి. ఒకటి యాంటీ ఆక్సిడేషన్, అంటే యాక్టివ్ హైడ్రోజన్ అంటారు. రెండోది ఆల్కలైనిటీ, మూడోది మైక్రో క్లస్టర్ అంటే రిచ్ ఆక్సిజన్‌తో కూడినటువంటి వాటర్ అండి. ఈ 3 ప్రాపర్టీస్ వాటర్ గనక మనం గూడా తాగగలిగితే మన ఇంట్లో, మనం గూడా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. మనం గూడా ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. మరి ఇప్పటివరకు అయ్యెక్కడున్నాయి? ఎక్కడో దూరంగా ఉన్నాయి. వేరే వేరే కంట్రీస్‌లో చాలా కొన్ని వందల, వేల మైళ్ళు ప్రయాణాల దూరంలో ఉన్నాయి. మరి డైలీ మనం పోయి తెచ్చుకోలేం గదా! కానీ ఇప్పుడు మన ఇంట్లోనే డైలీ ఈ 3 ప్రాపర్టీస్‌తో కూడినటువంటి మిరాకిల్ వాటర్‌ని తాగేటువంటి అవకాశం ఇప్పుడు మనకొచ్చింది ఫ్రెండ్స్. అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతా ఉన్నాం. దానికి ముందు మనం ఏం చేద్దామంటే, ఈ 3 ప్రాపర్టీస్ యొక్క లక్షణాలేంటి? వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక 5 నిమిషాల్లో వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ 3 ప్రాపర్టీస్‌తో పాటు అదనంగా యాక్టివ్ హైడ్రోజన్‌తో కూడినటువంటి వాటర్‌ని మనకిచ్చేటువంటి ఆ ప్రొడక్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. ప్యూర్ అయోనియా అయోనైజ్డ్ డివైస్. ఆ యొక్క అయోనైజ్డ్ వాటర్ గురించి మనం యాక్చువల్‌గా మనం హైడ్రోజన్ రిచ్ వాటర్ అని గాని, లేదా రీస్ట్రక్చర్డ్ అయోనైజ్డ్ వాటర్ అని గాని, లేదా ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్ అని గాని, లేదా ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్ అని గాని మనం పిలవాలని తెలియక చాలా మంది ఆల్కలైన్ వాటర్ అని పిలుస్తారు. యాక్చువల్‌గా ఇవన్నీ సైంటిఫికల్ నేమ్స్ అండి. ఈ వాటర్‌ని మనం మిరాకిల్ వాటర్ అంటాం. ఏ వాటర్‌ని? ఈ హైడ్రోజన్ రిచ్ వాటర్, లేదా రీస్ట్రక్చర్డ్ అయోనైజ్డ్ వాటర్, లేదా ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్, వీటిని మనం మిరాకిల్ వాటర్ అని పిలుస్తాం. వాటికి ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమున్నాయి? యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైజేషన్, మైక్రో క్లస్టరింగ్ అండ్
యాక్టివ్ హైడ్రోజన్. వాటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందామండి. వాస్తవంగా వ్యాధులకు మూల కారణాలు ఏందో మనం తెలుసుకుందామండి ఫస్ట్. ఇప్పుడు మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఫ్రీ రాడికల్స్ తాకిడి ద్వారా మనం ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి, ప్రతిరోజు మనం ఫీల్ అవుతున్నటువంటి, ప్రతిరోజు మనం ఎదుర్కొన్నటువంటి సమస్య ఏందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్. దీనికి విరుగుడు యాంటీ ఆక్సిడెంట్ అండి. అలానే అసిడిక్ స్ట్రెస్ దీనికి విరుగుడు ఆల్కలైజేషన్ అండి. దీనికి అలానే హైపోక్సియా దీనికి విరుగుడు మైక్రో క్లస్టరింగ్ అండి. ఈ 3 ప్రాపర్టీస్ కలిగిన ఒకే ఒకటి ఆ వాటర్ అనేది మనం డైలీ తీసుకోవడం ద్వారా వీటిల నుంచి మనం సులువుగా బయటపడొచ్చు. ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేసుకోవడం ద్వారా మన యొక్క బాడీలో ఉన్నటువంటి పీహెచ్ లెవెల్‌ని మనం వ్యాధులకు దూరంగా ఉండొచ్చనమాట. ఇప్పుడు మనం వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క డివైస్‌ని అంటే మన యొక్క ప్యూర్ అయోనియా అయనైజ్డ్ డివైస్‌ని రణదీప్ హుడా గారండి హిందీలో ఫేమస్ యాక్టర్ అండి. వారు దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఇండియా వ్యాప్తంగా ప్రమోట్ చేస్తా ఉన్నారు. మొట్టమొదటి ప్రాపర్టీ అండి యాంటీ ఆక్సిడేషన్. ఫ్రెండ్స్ బాగా ఇక్కడ గమనించండి నేను చెప్పేదంతా కూడా మీరు అవసరమైతే నోట్ చేసుకోండి కొన్ని పాయింట్స్. యాంటీ ఆక్సిడేషన్ గాని తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ మనం ఏం తెలుసుకోవాలంటే, ముందు ఆక్సిడేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఇట్స్ రస్టింగ్ ప్రాసెస్. అంటే చెడిపోతూ ఉండేది, చెడగొట్టబడేది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది కట్ చేసాం. కొన్ని రోజులకేమో కొన్ని సెకన్లకి ఏమవుతుందంటే కొన్ని నిమిషాలకి పాడవుతుంది. అలానే ఫ్రూట్స్ కొన్ని కొన్ని గంటలకు పాడవుతాయి. వెజిటబుల్స్ కొన్ని రోజులకు పాడవుతాయి. అలానే మెటల్స్ మీరు కొని పక్కనే పెట్టండి మన ఇంట్లో. ఒక మూలన పెట్టండి అసలు కదిలించకండి. కొన్ని నెలల తర్వాత కూడా అవి తుప్పు పడతా ఉంటాయి. ఇయన్నీ ఎలా జరుగుతున్నాయంటే, ఈ గాలిలో ఉండే ఫ్రీ రాడికల్స్ తాకిడికి అంటే ఆక్సీకరణ చర్య అంటాం గదా! మనం చదువుకున్నాం పుస్తకాల్లో. ఇవన్నీ గూడా వాటి యొక్క గుణాన్ని కోల్పోతాయి. వాని యొక్క రూపాన్ని కోల్పోతాయి. అదే మనకి కంటికి ఆ విధంగా కనపడతా ఉంటాయి. దీన్నే ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటారు. అలానే మనిషి దేహం మీద గూడా అండి ప్రతిరోజు ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ తాకిడికి మనకి ఆక్సీకరణ చర్య ద్వారా మనం గూడా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం నిదానంగా మన యొక్క ఆ ఏజ్‌ని కోల్పోతా ఉంటామండి. ఎవరైతే ఎక్కువగా ఈ తాకిడికి గురవుతారో అంటే ఆక్సిడేషన్ చర్యకి గురవుతా ఉంటారో వాళ్ళు త్వరగా ముసలివాళ్ళైపోయి త్వరగా చనిపోతా ఉంటారండి. ఇదే ఆక్సిడేషన్ అంటారు. దీనికి విరుగుడేంటి? యాంటీ ఆక్సిడేషన్. అలానే మన బాడీలో ఇంకా, ఇంకా మనకి డ్యామేజ్ ఎలా జరుగుతుంది అంటే మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్, డ్రగ్ హ్యాబిట్స్, డ్రింక్ హ్యాబిట్స్, ఫిజికల్ హ్యాబిట్స్ మీద కూడా మన యొక్క బాడీ యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుందండి. అంటే కాఫీలు, ఎనర్జీ డ్రింకులు విపరీతంగా తాగే వాళ్ళలో, ఎక్కువగా తాగే వాళ్ళలో ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ తాకిడి ఎక్కువగా ఉంటది. ఆల్కహాల్ ఇంటేక్ అంటే మందు ఎక్కువగా తాగే వాళ్ళలో, వర్క్ లోడ్ ఎక్కువగా ఉండి స్ట్రెస్‌కి గురయ్యే వాళ్ళలో, సూర్యకిరణాల తాకిడికి ఎక్కువగా గురయ్యే వాళ్ళలో, రేడియేషన్ ఎఫెక్ట్ వలన, ఇంజురీస్ వలన, ఎక్కువగా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఎక్కువ తరచుగా తీసుకునే వాళ్ళలో, స్మోక్ చేయటం ద్వారా, ఏజింగ్ ప్రాబ్లమ్ ద్వారా ఈ ఫ్రీ రాడికల్స్ అనేది మన బాడీ మీద డ్యామేజ్ చేస్తూ టిష్యూస్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కి మనం గురవుతున్నాం ఫ్రెండ్స్. దీనివల్ల మన బాడీలో ఉండే సిస్టమ్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి? డే బై డే వీక్ అయిపోతున్నాయి. దెబ్బతింటున్నాయి. హార్ట్, స్కిన్, కిడ్నీ, జాయింట్స్, లంగ్స్, బ్రెయిన్, ఇమ్యూన్ సిస్టమ్, బ్లడ్ వెసల్స్, మల్టీ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్‌కి గురవుతున్నాయి. రైటా అండి? మరి వీటికి విరుగుడు ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్. మనం అనుకున్నాం గదా! వీటికేమివ్వాలి? యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి. యాంటీ ఆక్సిడెంట్స్ మనకు భగవంతుడు దేంట్లో ఇచ్చాడు? ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్‌లో మాత్రమే ఇచ్చాడు. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ గ్రీన్ టీ లాంటి వాటిలో మాత్రమే ఇవ్వడం జరిగింది. విటమిన్ సి లాంటి వాటిలో మాత్రమే. మరి మనం డైలీ ఎన్ని రకాల ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం? ఎన్ని రకాల ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకుంటున్నాం? ఒక్కసారి మనం ఆలోచించండి. చాలా తక్కువ ఫ్రెండ్స్. చాలా తక్కువ. మనం అసిడిక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం లేదు. మనం యాపిల్ తింటున్నాం అనుకోండి సపోజ్. ఏ 2 రోజులకో, 3 రోజులకో తింటున్నారు. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? మీరు గమనించి ఆలోచించండి. తినేది కూడా ఫ్రెష్ తీసుకుంటున్నామా? లేదు. మార్కెట్‌లో దొరికిందే తెచ్చుకొని తింటున్నాం. కాబట్టి మనం ఏం చేసాం? మనం ఏం కోల్పోతున్నామంటే, ఆ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్‌ని మన బాడీలోకి ఇచ్చే విధానం అనేది మనం కోల్పోతున్నాం. దాని ద్వారా మనకి ఈ యొక్క వ్యాధులనేవి దగ్గరవుతున్నాయి. ఇప్పుడు మీరెవ్వరు భయపడాల్సిన పని లేదండి. ఈరోజు మీరు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి అన్ని రకాల ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోకపోయినా, మన యొక్క అయోనియా అయోనైజ్డ్ వాటర్ మీకు కనపడుతుంది. ద కింగ్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే దాని పేరు ద కింగ్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్స్. దాని నుంచి వచ్చే వాటర్ మీరు తాగితే చాలు. వీటన్నిటికి సమానమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ని డైలీ మనం తీసుకోవచ్చండి. రైటా అండి? అది ఎలాగా ఒకసారి మనం చూద్దాం. చూడండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం. మీరనుకోవచ్చు, సార్ మరి మేము వాటర్ మామూలు మేము మా వాటర్ తాగుతున్నాం గదా! మా వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ లేవా అంటే లేదండి. యాపిల్ ఏ విధంగా పాడవుతుందో, వెజిటబుల్స్ ఏ విధంగా పాడవుతున్నాయో, మెటల్స్ ఏ విధంగా పాడవుతున్నాయో, మనం కన్జ్యూమ్ చేసే వాటర్ కూడా డైలీ పాడైపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ 1 ఆర్ 2 డేస్‌కి వాటర్ అంతా కూడా డెడ్ వాటర్ అయిపోతుంది. ఉన్నదే తీసుకునేది డెడ్ వాటరు. అది కూడా ఈ యొక్క ఆక్సీకరణ చర్య ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్ డెడ్ అయిపోతుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ మొత్తం జీరో అయిపోతున్నాయి. అది ఎలా చెక్ చేయొచ్చు అంటే మనం ఓఆర్‌పీ అనేటువంటి టెస్టింగ్ ద్వారా చెక్ చేయొచ్చండి. ఇప్పుడు నేను థియరీగా చెప్తున్నాను. యాక్చువల్‌గా ప్రాక్టికల్ డెమాన్‌స్ట్రేషన్‌లో ఆ యొక్క రీడింగ్ ద్వారా చాలా క్లారిటీ చూడొచ్చండి. రాబోయే రోజుల్లో
ఒక వీడియో అనేది మన టీమ్ లైన్స్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు గమనించండి. యాక్చువల్‌గా ప్లస్ ఓఆర్‌పి, మైనస్ ఓఆర్‌పి 2 కనపడుతున్నాయి మీకు ఆ స్క్రీన్ మీద ఫ్రెండ్స్. ఓఆర్‌పి అనేది ప్లస్‌లో ఉందనుకోండి. అది ఆక్సిడేషన్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఎందుకు నేను వివరించానంటే దీనికోసమే. ప్లస్ ఓఆర్‌పి ఉన్న ఏదైనా సరే ఆక్సిడేషన్ అంటే అసిడిక్ అన్నమాట అది. మైనస్ ఓఆర్‌పి ఉన్న ఏదైనా సరే యాంటీ ఆక్సిడేషన్. అంటే మనకి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అందించేదన్నమాట. మరి ఇప్పుడు మనం తాగేటువంటి కూల్ డ్రింక్స్, సోడాస్, ప్యూరిఫైడ్ ఆర్‌ఓ వాటర్ ఇవన్నీ గూడా స్టేటస్ ఏమున్నాయండి? ప్లస్ ఓఆర్‌పిలో ఉన్నాయి. రైటా అండి? +400, +300, +200, +100లో ఉన్నాయి. మనం తాగే డ్రింకింగ్ వాటర్ లెవెల్ గుర్తుపెట్టుకోండి చాలు. ప్యూరిఫైడ్ ఆర్‌ఓ వాటర్ ఎంతుందండి అక్కడ చూడండి పైన. ప్యూరిఫైడ్ ఆర్‌ఓ వాటర్ అనే దాని పైన ఎంతుంది? +300 అనేటువంటి రేంజ్‌లో ఉన్నాం. మనం తాగే వాటర్ అంతా కూడా +300. ఇక విటమిన్ సి చూడండి న్యూట్రల్‌లో ఉంది. గ్రీన్ టీ -100లో ఉంది. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ -200లో ఉన్నాయి. కానీ లెఫ్ట్ సైడ్ చూడండి కనపడుతుంది. మన కింగ్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్ చెప్పుకున్నాం. -400 అబోవ్ అంటే దాని నుంచి వచ్చే వాటర్ మనం తాగితే -400 అబోవ్ ఓఆర్‌పి వాటర్ మనం తాగుతున్నాం అన్నమాట. అయితే ఏంటి సార్ ఈ ప్లస్, మైనస్ ఏంటి డిఫరెన్స్ ఏందంటే చార్ట్ ద్వారా మీకు వివరిస్తానండి. దీంట్లో చాలా క్లియర్‌గా వివరిస్తాను చార్ట్ ద్వారా. చూడండి ఇక్కడ చార్ట్ మీద చూడండి. రైట్ సైడ్‌న ఓఆర్‌పి లెవెల్ ప్లస్ కింద డౌన్ అవుతూ ఉంది. +400, +300, +200 ఉంది చూసారా? ఇందాక మనం గుర్తుపెట్టుకోమన్నానండి. మనం తాగే వాటర్ కౌంట్ ఎంత అని చెప్పానండి? +300 రైటా? +300 ఎదురుగా ఇక్కడ చూడండి 10 అనేటువంటి నంబర్ కనపడతా ఉంది. +280 ఎదురుగా 100 అనే నంబర్ కనపడతా ఉంది. పోనీ మనం తాగేది +280 అనుకుందాం. ఇంకా క్వాలిటీ 280 అనుకుందాం. అంటే మీరు ఒక లీటర్ వాటర్ గనక +280 వాటర్ కన్జ్యూమ్ చేస్తే 100 యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకెళ్తాయండి. డైలీ ఎన్ని లీటర్లు తాగుతాం మనం? ఒక 4-5 లీటర్లు తాగుతాం ప్రస్తుతం ఉన్న సీజన్‌లో. అంటే 400-500 వాటర్ ద్వారా వెళ్తాయి. ఇంకేదన్నా ఫ్రూట్స్ ద్వారా, వెజిటబుల్ ద్వారా తీసుకున్నట్టయితే ఇంకో 1000, 2000 వెళ్తున్నాయి అనుకుందాం మనం. అంటే ఆటోమేటిక్‌గా మన బాడీ గూడా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్‌ని మన బాడీ గూడా తయారు చేసుకుంటదండి. అది వేరే విషయం. మనం అవుట్‌పుట్ మనం బయట నుంచి మన ఇన్‌పుట్ ఏమిస్తున్నామో చూసినట్లయితే వందల్లో ఇస్తున్నామండి. వందల్లో ఇస్తున్నాం. రైటా అండి? కానీ మనకొచ్చేటువంటి ఫ్రీ రాడికల్స్ మన బాడీ మీద దాడి చేసే ఫ్రీ రాడికల్స్ ఎలా ఉన్నాయి? కోట్లలో ఉన్నాయి. కొన్ని కోటాను కోట్ల ఫ్రీ రాడికల్స్ తాకిడికి ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ హవర్, ఎవ్రీ డే మనం గురవుతూ ఉన్నాం. వాటికి న్యూట్రలైజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? అన్ని కోట్లలో మనం యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీకి అందించాలి. కానీ మనం తాగేటువంటి వాటర్ సోర్సెస్ ఎక్కువ మన సోర్సెస్ ఏం తీసుకున్నామంటే ఎక్కువగా మనం తాగేది వాటరే. తిన్నా తినకపోయినా వాటర్ తీసుకుంటాం. ఆ వాటర్ ద్వారా కూడా ఇచ్చేది కూడా జస్ట్ హండ్రెడ్స్‌లో, థౌసండ్స్‌లో మాత్రమే ఉంది. కానీ లాస్ట్‌లో చూడండి -426 ఓఆర్‌పి లెవెల్ ఉన్నటువంటి వాటర్‌ని గనక తీసుకున్నట్లయితే ఎన్ని లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్ తీసుకున్నామంటే జస్ట్ 1 లీటర్ కౌంట్ అండి. ఇది నేను చెప్పేదంతా కూడా 1 లీటర్ వాటర్ గనక తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కౌంట్ నేను చెప్తుంది. 10,00,000 క్రోర్స్ అబోవ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆ యొక్క 1 లీటర్ ప్యూర్ అయోనైజ్డ్ వాటర్ నుంచి మనకొస్తాయి ఫ్రెండ్స్. మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒక్క లీటర్ తాగితే. అటువంటివి 5 లీటర్లు తాగితే ఎన్ని లక్షల కోట్లు తీసుకున్నామండి. అంటే ఆటోమేటిక్‌గా మన బాడీలో ఈ ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేయడం ద్వారా మనం హెల్తీగా ఉంటామండి. మీకింకా అర్థం కావటానికి ఈజీగా అర్థం కావటానికి చూడండి నేను ఇక్కడ మీకు కాలిక్యులేషన్ చెప్తున్నాను. ఒక గ్లాస్ అయోనియా వాటర్ మీరు తీసుకుంటే 16 గ్రీన్ టీ తీసుకున్నట్టేనండి. ఒక గ్లాస్ అయోనియా వాటర్ తీసుకుంటే, ఒక కేజీ బ్లూబెర్రీ మీరు తిన్నట్టే. ఒక గ్లాస్ అయోనియా వాటర్ తీసుకుంటే, 5 కిలోల బ్రకోలీ మీరు తీసుకున్నట్టే. అవి కొన్ని వేలల్లో ఉంటాయండి. మన ఫారినర్స్ ఎక్కువ తింటారు బ్రకోలీ. బ్లూబెర్రీ తీసుకున్నట్టయితే దాదాపు 3000, 4000 పర్ కేజీ ఉంటదండి. అదే 1.5 లీటర్ గనక ప్యూర్ అయోనియా వాటర్ మీరు తీసుకున్నట్లయితే 46 స్పినాచ్ అంటే పాలకూర కట్టలతో సమానం అండి. 38 ఫ్రెష్ క్యారెట్స్‌తో సమానం. 756 అరటి పండ్లతో సమానం. 516 ఫ్రెష్ ఆపిల్స్‌తో సమానం. 3.7 అంటే ఒక పెద్ద సైజు 4 గుమ్మడికాయలతో సమానం. అంటే వాటి నుంచి వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ సమానం 1.5 లీటర్ జస్ట్ మన యొక్క వాటర్ తాగితే. మీరు రోజు ఒక యాపిల్ తిన్నా 2 సంవత్సరాలు పట్టిద్దండి. రోజు ఒక ఫ్రెష్ బనానా తీసుకున్న 2 సంవత్సరాల పైన పట్టిద్దండి. 556 బనానాస్ తినాలన్నా, 516 యాపిల్స్ తినాలన్నా. కానీ జస్ట్ 2-3 నిమిషాల్లో 1.5 లీటర్ వాటర్ మనం తాగేయొచ్చండి. ఆటోమేటిక్‌గా అంత యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి వెళతాయి. చాలా మంది చూడండి గుమ్మడికాయ ఒకప్పుడు మన పూర్వీకులు చక్కగా వండి బెల్లంలో కలిపి ఇచ్చేవాళ్ళు మనకి. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇంటికి దిష్టిబొమ్మ కడతా ఉన్నాం. కానీ దాని యొక్క పవర్ మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. అయినా నో ప్రాబ్లమ్. మీరు వాటర్ ఇప్పుడు గనుక మనం అయోనియా వాటర్‌ని తీసుకున్నట్లయితే ఇన్ని రకాల బెనిఫిట్స్ మీరు పొందడం. తద్వారా ఏంటి బెనిఫిట్ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా అంటే ప్రొటెక్ట్ అగైన్స్ట్ క్యాన్సర్. రాబోయే రోజుల్లో చూడండి 2030 సంవత్సరం నాటికంట ఇంటింటికి ఒక క్యాన్సర్ కేస్ వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. వాటి నుంచి మనం బయటపడొచ్చు. ప్రొటెక్ట్ అగైన్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్. 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 8 తరగతి, 9 తరగతి, 10 తరగతి పిల్లాడు కూడా స్కూల్‌లో చదువుతూ పడిపోయి చనిపోతూ ఉన్నారండి హార్ట్ ప్రాబ్లమ్‌తో. అంటే మన యొక్క డైట్ హ్యాబిట్స్ మొత్తం మారిపోయినాయి గదా!
మన యొక్క ఫిజికల్ హ్యాబిట్స్ మొత్తం మారిపోయినాయి కదా. ఆటోమేటిక్‌గా చిన్న వయసులో ఒకప్పుడు 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి గుండెపోటు వచ్చిందని చెప్పుకునేవాళ్ళు. అది కూడా ఆశ్చర్యంగా చెప్పేవాళ్ళు. పలానా ఆయనకి గుండెపోటు వచ్చిందంట అని. ఇప్పుడు కామన్ అయిపోయిందది. దాని నుంచి మనం బయటపడతామండి. అండ్ ముఖ్యంగా స్లో డౌన్ ది యాంటీ ఏ స్లో డౌన్ ది ఏజింగ్ ప్రాసెస్ అంటే యాంటీ ఏజింగ్. ఈరోజు ముసలితనానికి ముసుగు వేసి నవ యవ్వనాన్ని ఆహ్వానించాలి అంటే నేను ఒకటే చెప్తున్నానండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ యొక్క ప్యూర్ అయిన వాటర్ ఉండాలండి. లక్షలు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. యాంటీ ఏజింగ్ అంటే యవ్వనంగా ఉండటానికి. జస్ట్ మీ వాటర్ మార్చండి. చేంజ్ యువర్ వాటర్. నో ప్రాబ్లమ్. జస్ట్ వాటర్ మార్చండి. ఇంకేం అవసరం లేదు. మీకు ఆటోమేటిక్‌గా మీ యొక్క ఏజ్ అనేది రివర్స్ అవుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఇన్ని బెనిఫిట్స్ దీని ద్వారా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది యాంటీ ఆక్సిడెంట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక రెండో ప్రాపర్టీ అండి ఆల్కనైజేషన్. ఆల్కలైజేషన్ అంటే ఏం లేదండి. మనం మన బాడీ యొక్క పీహెచ్ లెవెల్ ఎంత ఉండాలి అనేది గనుక చూసినట్లయితే చూడండి బ్లడ్ పీహెచ్ 7.4. ఎప్పుడైనా మనకేదైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ జరిగితే బ్లడ్ మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే బ్లడ్ టెస్ట్‌కి వెళ్ళమంటారు డాక్టర్ గారు. అందులో 7.4 కంటే తక్కువ ఉంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందండి. మీకు అందుకే ప్రాబ్లమ్ వచ్చిందని చెప్తారు. అంటే మన బ్లడ్ ఎప్పుడు కూడా 7.4 కంటే తక్కువలోకి వెళ్ళకూడదండి. అదెళ్తే అది డేంజర్. అది వ్యాధులకు మూల కారణం అవుతుంది. అలానే ప్రతీది కూడా బాడీ, లివర్, హార్ట్, మజిల్, బోన్స్ అన్నీ కూడా అబోవ్ 7 అనేది ఉండాలి. కాబట్టి యూనివర్సల్‌గా పీహెచ్‌ని 7 న్యూట్రల్‌గా తీసుకున్నారు. 7 బిలో అసిడిక్ అంటారు. 7 అబోవ్ ఆల్కలైన్ అంటారు. మనం డైలీ తీసుకునేటువంటి ఆహారం గానివ్వండి, వాటర్ గానివ్వండి, వాటెవర్ ఇట్ ఈస్ ఈవినింగ్ కల్లా, నైట్ కల్లా దాన్ని న్యూట్రల్ చేసుకోవాల్సిందే. మనం తీసుకునే ఫుడ్డు బజ్జీ, గారె, దోస, పూరి ఇవన్నీ కూడా అసిడిక్ నేచర్ అండి. మనం తీసుకునేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఆల్కలైన్ నేచర్ అండి. ఇవన్నీ న్యూట్రల్ అవ్వాలి. కానీ అలా అవ్వకపోతే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. అసలు ఆల్కలైన్ అంటే ఏందో కూడా ఇప్పుడు మనం చూద్దామండి. ఒకప్పుడు మన పూర్వీకుల జీవన విధానం అండి. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బాడీ ఆల్కలైన్ స్టేటస్‌లో ఉండేది. వాళ్ళు ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ఆహారాన్ని వండుకునేవాళ్ళు. మట్టి పాత్రల్లో వీటిలో అరిటాకుల్లో భోజనం చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు రిలాక్స్‌డ్‌గా ఉండేవాళ్ళు. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఎమోషన్స్ కూడా కంట్రోల్‌లో ఉండేయి. బ్యాలెన్స్‌డ్‌గా ఉండేయి. కానీ ఇప్పుడు నౌ ఏ డేస్ మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా ప్రకృతి విరుద్ధంగా మనం మన యొక్క నాలుక రుచి కోసం అండి. నాలుక రుచి కోసం మషాలాలు దట్టించి అది గూడా వేడి వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ పాత్రలో, ప్లాస్టిక్ ప్లేట్‌లో మనం పెట్టేసి, మనం తీసుకుంటా ఉన్నాం. ఇవన్నీ క్యాన్సర్ కారకాలు. తద్వారా మన ఎమోషన్స్ కూడా మారిపోయినాయండి. మూడ్ కూడా మారిపోయిందండి. ఒకప్పుడు చక్కగా కలిసిమెలిసి కూర్చొని తినేవాళ్ళు. ఇప్పుడు ఆ సమయానికి అందరూ కలిసి వచ్చి ఆ సమయానికి ఏదో అంటీ అంటున్నట్టుగా మాట్లాడినట్టుగా వాళ్ళు తినేసి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఈ యొక్క అసిడిక్ నేచర్‌తో కూడిన ఫుడ్‌ని మనం తీసుకుంటున్నామో ఇండైరెక్ట్‌గా మన ఎమోషన్స్ మీద, మన యొక్క యాక్టివిటీ మీద కూడా ప్రభావం చూపింది. దాని ద్వారా మన బాడీ మొత్తం కూడా అసిడిక్ నేచర్‌లోకి వెళ్ళిపోతా ఉంది. అసలేంటి ఆల్కలైన్ అంటే ఏంటి అంటే చూడండి ఇక్కడ ఇది యూనివర్సల్ పీహెచ్ చార్ట్ అండి. మీకిక్కడ 7 అనేది న్యూట్రల్‌గా తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకోవడం జరిగిందో కూడా నేను వివరించాను. 7 బిలో ఉన్నదంతా కూడా అసిడిక్ అండి. 7 అబోవ్ ఉన్నదంతా కూడా ఆల్కలైన్. అంటే బిలో 7 సిక్‌నెస్, అబోవ్ 7 హెల్త్. ఈ దేంట్లో ఉంది? రా వాటర్‌లో అండ్ అయోనియా వాటర్‌లో మాత్రమే ఇదుందండి. ఇప్పుడు దీని గురించి మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు మన యొక్క ఆర్‌ఓ వాటర్ చూడండి. ఇక్కడ నంబర్స్ ఉన్నాయండి. 1, 2, 3, 4, 5, 6 నంబర్స్ ఉన్నాయి గదా! అందరూ తాగే ఆర్‌ఓ వాటర్ అండి 3 ఆర్ 4లో ఉంటదండి. 3 ఆర్ 4 అంటే ఇక్కడ మీకు చూపించడానికి ఇది అనువుగా లేదు గాబట్టి మేము ఈరోజు ప్రాక్టికల్ సెషన్ పెట్టలేకపోయాం. అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రాక్టికల్ సెషన్‌లో మీరు చూడొచ్చు. మీరైనా చెక్ చేసుకోవచ్చు. మీరైనా చెక్ చేసుకోవచ్చు. యూనివర్సల్ పీహెచ్ లిక్విడ్ అని మనకు సర్జికల్ షాప్‌లో దొరికిద్దండి. మంచి క్వాలిటీది గనకైతే ₹100 మనకు దొరికిద్ది. ఆ లిక్విడ్ తీసుకొని మీ యొక్క గ్లాస్‌లో గనక ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక డ్రాప్ వేసుకున్నట్లయితే మీరు తాగే వాటర్ యొక్క లెవెల్ కనపడిద్ది. 3-4 ఆ కలర్‌లో వచ్చిద్దండి. అది సిక్‌నెస్. ఇందాక నేను చెప్పాను గదా! నార్మల్ వాటర్ దాదాపుగా 80-90% అందరూ తాగే వాటర్ అంతా గూడా సిక్‌నెస్‌తో సమానం. దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం తాగబోయేటువంటి వాటర్ ఏదైతే ఉందో, అది మన యొక్క ప్యూర్ అయోనియా వాటర్ ద్వారా చూడండి 8-9 ఉంది గదా! 8, 9 అంటే ఆ రేంజ్‌లో ఉన్నటువంటి వాటర్ మనకైతే సప్లై చేస్తా ఉంటదండి. ఇది ఎలా అంటే మన యొక్క అయోనియా డివైస్‌లో ఒక చాంబర్ ఉంటదండి. దాంట్లో మనకి అయోనైజేషన్ జరిగిద్ది. ఆ చాంబర్‌లో మనం ఇన్‌పుట్ ఇచ్చినటువంటి వాటర్ అవుట్‌పుట్ రావడానికి మనం పంపిన వాటర్‌లో నుంచి అసిడిక్ మినరల్స్‌ని, ఆల్కలైన్ మినరల్స్‌ని డివైడ్ చేసి అయోనైజ్డ్ వాటర్‌లో మనకి ఆల్కలైజ్డ్ కూడినటువంటి వాటర్‌ని బయటకి ఇవ్వటం ద్వారా మంచి అమృతం లాంటి వాటర్ మనం తాగుతున్నాం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందంటే ఒక డాక్టర్ గారు చెప్పారు చూడండి. డాక్టర్ ఒట్టో ఎన్రిచ్ వార్బర్గ్. "ఏం సార్ మేము తాగే వాటర్ మంచిది కాదని ఎలా చెప్పగలుగుతున్నారు?" అని మీరు అనుకోవచ్చు. దానికి ప్రూఫ్ అండి ఇదంతా గూడా. ఇతను డిస్కవర్డ్ ద రూట్ కాజ్ ఆఫ్ క్యాన్సర్. అంటే క్యాన్సర్‌కి మూల కారణం 1923లో కనుక్కున్నారు. దానికి 1931లో అగైన్ మళ్ళా 1964లో 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ అవార్డ్ ఇచ్చారండి. ఆయన ఏమని చెప్తున్నారంటే ఒక పవర్‌ఫుల్ స్టేట్మెంట్ చెప్తున్నారు చూడండి. క్యాన్సర్ సెల్స్ గ్రో ఇన్ యాన్ అసిడిక్ ఎన్విరాన్మెంట్. అసిడిక్ నేచర్‌లో ఉన్నటువంటి వాతావరణంలో క్యాన్సర్ సెల్స్ విపరీతంగా పెరుగుతాయంట.
డబుల్ త్రిబుల్. అదే లాస్ట్ లో ఇచ్చారు చూడండి, క్యాన్సర్ కెన్ నాట్ సర్వైవ్ ఇన్ యాన్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. ఆల్కలైన్ నేచర్ లో క్యాన్సర్ కణాలు బ్రతకవు. అదేంటి బెనిఫిట్. మన బాడీ ఎప్పుడైతే ఆల్కలైన్ స్టేటస్ లో ఉంటుందో అంత ఆరోగ్యం ఇంకెక్కడ దొరకదండి. ఎప్పుడైతే అసిడిక్ నేచర్ లో ఉంటుందో అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఇంకెక్కడా కూడా మనం చూడలేము. సింపుల్ గా చెప్పాలంటే. రైటా అండి? ఇంకా అసలు మన బాడీ ఆల్కలైన్ నేచర్‌లో ఉందా? అసిడిక్ నేచర్‌లో ఉందా? కొన్ని సింప్టమ్స్ ద్వారా తెలుసుకోవచ్చండి. మీకు అసిడిటీ ఉన్నా, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నా, బాడీ ఆర్డర్ అంటే చెమట పట్టినప్పుడు దుర్వాసన వస్తున్నా, మీ యొక్క యాక్టివిటీ అంటే ఎంతూజియాజం అంటే మీరు ఉత్సాహంగా లేకపోయి నీరసం, నిస్సత్తువ ఉన్నా, హెడేక్ ఉన్నా, టీత్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు మైల్డ్‌గా అసిడిక్ నేచర్ ఉన్నట్లే. అలానే మీరు అకారణంగా బరువు పెరుగుతున్నా, ఒంటిపట్టు తలనొప్పి, ఎండోమెట్రిసిస్, ఇన్సోమియా ప్రాబ్లమ్, డిప్రెషన్, సైనసైటిస్ ప్రాబ్లమ్, అలానే స్కిన్ డిసీజ్ లాంటివి మీకున్నా గూడా మీడియంగా మనకి అసిడిక్ నేచర్‌లో ఉన్నట్లే. అలానే హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటిస్ అండ్ ఒబెసిటీ, ఆహ్, క్యాన్సర్, సోరియాసిస్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇటువంటివి ఏవైనా ఉన్నా గూడా మనం సివియర్ జోన్‌లో ఉన్నాం. అసిడిక్ నేచర్‌లో ఉన్నట్లే. వీటిని బట్టి మన యొక్క లక్షణాల్ని మనం మన యొక్క బాడీ స్టేటస్‌ని మనం చూడొచ్చండి. ఎలా ఉన్నారు ఏంటనేది. అయితే దీనికి మనం నో చెప్పాలి అంటే ఏం చేయాలి అంటే మన బాడీని ఆల్కలైన్ స్టేటస్‌లోకి మార్చుకోవాలి. దానికి ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం అనేది మనకిప్పుడు మన యొక్క అయోనైజ్డ్, ప్యూర్ అయోనైజ్డ్ వాటర్ మాత్రమే. దాని యొక్క బెనిఫిట్ ఏందని కూడా మీకు ఇంపార్టెంట్ మెసేజ్ ద్వారా డాక్టర్ ఒట్టో ఎన్‌రిచ్ వార్బర్గ్ గారు చెప్పిన స్టేట్‌మెంట్ ద్వారా నేను చెప్పానండి. ఇక మూడో ప్రాపర్టీ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ అండి. మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఇది మనం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళితే, వారు ప్రాబ్లమ్‌కి ఒక మెడిసిన్ రాసి ఏమని చెప్తారంటే, ఫస్ట్ చెప్పిన సలహా మీరు గోరువెచ్చని నీటితో ఆ టాబ్లెట్స్ వేసుకోండి అని జెప్తారు. చాలా మంది గమనించుంటారు గదండీ! గోరువెచ్చని నీటితో వేసుకోమని జెప్తారు. ఏంటంటే, ఎప్పుడైతే నీటిని వేడి జేసామో మైక్రో క్లస్టరింగ్‌లోకి వెళ్ళిపోద్దండి. అంటే నీటి అణువులు విడిపోతాయి. సూక్ష్మాతి సూక్ష్మంగా విడగొట్టబడతాయి. దాని ద్వారా ఏంటి ఉపయోగం అంటే, మన బాడీలో పెనిట్రేషన్ అనేది చాలా ఈజీగా జరిగిద్దండి. యాక్చువల్‌గా ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద కనపడుతుంది లెఫ్ట్ సైడ్‌లో ఒక 24, 26 మాలిక్యూల్స్ కలిపి ఒక క్లస్టర్‌గా ఉంటాయండి మనం డైలీ తాగే వాటర్ అనేది. అంటే పెద్ద పెద్ద నీటి అణువులతో కూడినటువంటి అమరిక ఉంటది అందులో. కానీ ఈ ప్యూర్ అయోనైజ్డ్ వాటర్ తాగే వాటర్‌లో గనక ఒక 5, 6 మాలిక్యూల్స్ కలిపి క్లస్టర్‌గా ఉంటాయి. అంటే చాలా చిన్న చిన్న నీటి అణువులుగా విడగొట్టబడి మనం తాగిన వెంటనే వితిన్ మినిట్స్ అండి 15-18 మినిట్స్ ఆర్ 20 మినిట్స్‌లో అరికాలు నుంచి నడినెత్తి వరకి ప్రతి సెల్‌కి ఈ వాటర్ అనేది పెనిట్రేషన్ జరిగిపోయిద్దండి. దాని ద్వారా ఏంటి బెనిఫిట్ అంటే మన బాడీలో నిరంతరం జరిగేటువంటి మెటబాలిజం ద్వారా ఏర్పడే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, విషాలు ఏవైతే ఉన్నాయో, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పటికప్పుడు ఫ్లష్ ఔట్ చేయటి. అంటే ఫ్లష్ ఔట్ చేయడానికి ఏం గావాలి సోర్సు? వాటరే. త్రూ స్వెట్ ద్వారా, మోషన్ ద్వారా, చెమట ద్వారా, స్కిన్ నుంచి మనకు బయటికి వెళ్ళాలంటే వాటరే కావాల. అటువంటి పవర్‌ఫుల్ వాటర్ మనం ఎప్పుడైతే ఇచ్చామో, మరి ఇంజిన్‌లో ఎప్పటికప్పుడు గనక వ్యర్థాలు గనక బయటికి వెళ్తే ఎంత చక్కగా ఇంజిన్ మెయింటైన్ అవుతా ఉంటదండి. అలానే మన బాడీ గూడా ఫ్రెష్‌గా సెల్ అనేది డ్యామేజ్ గాకుండా, కొత్త సెల్స్ అనేది ఎక్కువ సెల్ యొక్క టైమ్ పీరియడ్ అంటే వాటి యొక్క లైఫ్ స్పాన్ పెరగటానికి టాక్సిన్స్ ఎప్పుడైతే బయటకి వెళ్ళిపోతాయో యాక్టివ్‌గా సెల్స్ పనిజేయటానికి ఈ యొక్క మైక్రో క్లస్టరింగ్ వాటర్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అటువంటి మూడో ప్రాపర్టీ మన దాంట్లో ఉందండి. ఇక నాలుగవది హైడ్రోజన్ రిచ్ వాటర్. హైడ్రోజన్ రిచ్ వాటర్ గురించి మీకు విత్ ఎగ్జాంపుల్‌తో చెప్తానండి నేను. మన ప్యూర్ ఆల్కలైన్ వాటర్‌లో హైడ్రోజన్ రిచ్ వాటర్ యొక్క బెనిఫిట్ ఏందనేది మీకు విత్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఇచ్చారు కదండీ మనకి స్కిన్ గ్లోయింగ్ అని, బూస్టెడ్ ఎనర్జీ అని అండ్ క్లీన్ మైండ్ అని ఇచ్చారు కదా! విత్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నారు మీకు హంజా పీపుల్ అండి. హంజా పీపుల్ మీరు గూగుల్‌లో కొట్టండి. పాక్ ఆక్రమణ కాశ్మీర్‌కి దగ్గరలో గిల్గిస్తాన్ కొండల్లో ఉంటారు. వీళ్ళ తెగ ఉంటదండి. దీని మీద హెన్రీ కొండ అనే అతను ఆహ్, స్టడీ చేశాడండి. పరిశోధన చేశారు. ఎన్ని రోజులు పరిశోధన చేశారు? అంటే 6 దశాబ్దాలండి. అంటే 60 సంవత్సరాల పాటు పరిశోధన చేశాడాయన. సామాన్యమైన స్టడీ కాదది. 'ద లాంగ్ లివిటీ ఆఫ్ పంజాబ్ పీపుల్' అని బుక్ కూడా రాసాడతను. ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి? ఆ తెగలో స్పెషాలిటీ ఏంటంటే, వీళ్ళు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలప్పుడు కూడా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కంటా ఉన్నారు. వీళ్ళ లైఫ్ స్పాను మినిమమ్ 100 ఇయర్స్ అండి యావరేజ్. యావరేజ్‌న 100 సంవత్సరాలు బతుకుతున్నారు వాళ్ళు. అందుకు ఆయన స్టడీ చేయటం జరిగింది. చేసి ఏం కనుక్కున్నారంటే సింపుల్‌గా చెప్తున్నా చూడండక్కడ. దే ఫౌండ్ హంజా వాటర్ అండ్ దే ఫౌండ్ హంజా వాటర్ హాడ్ హై ఆల్కలైన్ పీహెచ్ అండ్ అన్ ఎక్స్ట్రార్డినరీ అమౌంట్ ఆఫ్ యాక్టివ్ హైడ్రోజన్. వాళ్ళు తాగే వాటర్‌లో ఆల్కలైన్ పీహెచ్‌తో పాటుగా అన్ ఎక్స్ట్రార్డినరీ అమౌంట్ ఆఫ్ యాక్టివ్ హైడ్రోజన్ ఉందని కనుక్కున్నారు. అందువల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 100 సంవత్సరాలు యావరేజ్ అయిపోయిందక్కడ. అటువంటి అద్భుతమైన యాక్టివ్ హైడ్రోజన్ కొన్ని ప్రాపర్టీ ఈరోజు మన యొక్క ప్యూర్ అయిన వాటర్ ద్వారా మనకొస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు మనం 4 రకాల ప్రాపర్టీ చూసాం. మీరు టెస్ట్ చేసుకోవచ్చండి. ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను కదా! క్లస్టరింగ్ యాక్టివ్ హైడ్రోజన్ గురించి మీరు ఒక టెస్ట్ ద్వారా కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. అదేంటంటే మనం బ్లడ్
టెస్ట్ అనేది మనం ఒకటి ఇచ్చి మనకు తెలిసిన నచ్చిన ల్యాబ్‌లో మనకు తెలిసిన మిత్రుడి దగ్గరికి వెళ్లి మీరు ఒక టెస్ట్‌కి ఇవ్వండి. ఏదో గ్రూప్ టెస్ట్‌కి ఇవ్వండి. బ్లడ్ గ్రూప్ టెస్ట్‌కి ఇవ్వండి. బయటకొచ్చి ఒక 1 లీటర్, 1.5 లీటర్ మన అయోనియా వాటర్ తాగండి. తాగిన తర్వాత ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళా తిరిగి టెస్ట్‌కి ఇవ్వండి. మీరు బిఫోర్ ఇచ్చిన బ్లడ్‌కి, ఆఫ్టర్ ఇచ్చిన బ్లడ్‌కి ఉన్న వేరియేషన్ గమనించండి. సెకండ్ టైమ్ ఇచ్చిన బ్లడ్ అనేది పల్చబడి ఫ్లో అనేది బాగా జరుగుతా ఉంటదండి. అదే గదా మనకు కావాలి. బాడీ మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగా జరిగిద్దో, ప్రాంప్ట్‌గా జరుగుతా ఉంటదో నిరంతరం ఆటోమేటిక్‌గా వ్యాధులకు దూరంగా ఉంటాం. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్‌గా ఆర్గాన్స్ అన్నీ కూడా వాటి యొక్క పనితీరును మందగిస్తాయండి. ఆటోమేటిక్‌గా వ్యాధులకు దగ్గరవుతా ఉంటాం. ఇది మనకి ప్రూఫ్ అండి. దాని ద్వారా కూడా మీరు నిర్ధారించుకోవచ్చు. రైటా అండి? అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి వాటర్‌ని మనం ఈరోజు అయోనియా అయోనైజర్ డివైస్ ద్వారా మనం తీసుకుపోతామండి. ఇది చాలా రకాలుగా వాడుకోవచ్చండి. ఈ వాటర్‌ని మనం కుకింగ్ వాడుకోవచ్చు, పెట్స్‌కి వాడుకోవచ్చు. అలానే మన కాఫీలు, టీల్లో గూడా ఈ వాటర్‌ని మనం డైలీ వాడే ఆర్‌ఓ వాటర్‌ని తీసివేసి వాటిలిని మనం వాడుకోవచ్చండి. మెయిన్‌లీ మనం డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అనేది ఈ యొక్క అయోనియా వాటర్‌ని గనుక మనం తీసుకున్నట్లయితే మన యొక్క లైఫ్ స్పాన్ ఒకే ఒక్క మాట చెప్తానండి. 20 సంవత్సరాలు పెంచబడుతుంది, పొడిగించబడుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. నో డౌట్ ఎట్ ఆల్. ఆర్‌ఓ వాటర్ ద్వారా లైఫ్ స్పాన్ 20 సంవత్సరాలు మనం తగ్గించుకుంటున్నాం. అంతే కాదండి. ఈ వాటర్ ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే, ఈ అయోనైజ్డ్ వాటర్ అనేది చాలా మంది కొన్ని రకాల అలవాట్లకి మానలేరండి. అంటే వ్యసనం అంటాం గదా! దానికి ఉండిపోతారు. అటువంటిలో మందు అలవాటు ఒకటుందండి. అటువంటి వాళ్ళు తప్పనిసరి తీసుకోవాలనుకున్న వాళ్ళు రేపటి నుంచి లేదా ఈ రోజు నుంచి ఈ వాటర్ ద్వారా తీసుకున్నారంటే మందు తాగండి అని నేను చెప్పట్లేదండి. ఆ అలవాటు మానుకోలేని వాళ్ళు ఈ వాటర్ ద్వారా గనుక వాళ్ళు డ్రింక్ చేసినట్లయితే 85% లివర్ అనేది డ్యామేజ్ కాదు అని ప్రూవ్ అయిందండి. 85% లివర్ అనేది డ్యామేజ్ కాదు. వాళ్ళు ఒక హాఫ్ అయితే తీసుకుంటారు గదా! అంత కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో సగమే తీసుకుంటే వాళ్ళ బాడీ సెల్స్‌లోకి పెనిట్రేషన్ జరగడం ద్వారా అంటే మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ ఉండటం ద్వారా ఆటోమేటిక్‌గా అది పెనిట్రేషన్ జరిగి సగానికి సగం తీసుకున్నా కూడా వాళ్ళకి ఆ మత్తు అనేటువంటి ఫీలింగ్ కలుగుతుందండి. ఆటోమేటిక్‌గా వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది. వాళ్ళ ఆరోగ్యం కూడా సేవ్ అవుతుందనమాట. నెక్స్ట్ అండి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మనకు కొన్ని వస్తువులు కనపడుతున్నాయి. రైట్ సైడ్ కొన్ని వస్తువులు కనపడుతున్నాయి. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మొన్న వెంకట్ సార్ చక్కగా చెప్పారు. ఇవన్నీ ఇంట్లో ఉండే వస్తువులు, ఇవన్నీ ఒంట్లో ఉండే వస్తువులు. ఆ పాయింట్ బాగా నచ్చింది. ఇంట్లో ఉండే వస్తువులు చూడండి. ఆహ్, హ్మ్, సెల్ ఫోను, ఫ్రిడ్జు, ఏసీ, కారు, బైకు అన్నీ చాలా లగ్జరీగా, హుందాగా లక్షలు ఖర్చు పెట్టి వాటిని మనం ఎప్పటికప్పుడు బాగాలేదనుకోండి నెక్స్ట్ తీసేసి వాటి ప్లేస్‌లో కొత్తయి పెడతా ఉంటాం. కానీ మన ఒంట్లో ఉండే వస్తువుల కోసం మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం? మనం ఎంత టైం కేటాయిస్తున్నాం? ఏది మనకి ఇంపార్టెంట్ ఒక్కసారి మీరు ఆలోచించండి. రీసెంట్‌గా ఒక కిడ్నీ ప్రాబ్లమ్ అయ్యి కిడ్నీ అర్జెంట్‌గా కావాల్సి వస్తే 60,00,000 అడిగారు ఆ కిడ్నీ మళ్ళా ఇవ్వాలి అంటే వేరే అదే ఆ రోజుకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి. 60,00,00,000 ఇచ్చినా కూడా దొరకని రోజులున్నాయి. మన ఆర్గాన్స్‌కి విలువ కట్టలేమండి. మరి అటువంటి ఆర్గాన్స్‌ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం? ఇప్పటికైనా మనం ఆలోచిద్దాం. జస్ట్ చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. మన స్లోగన్ ఇక్కడి నుంచి అదేనండి. రైటా అండి? నెక్స్ట్ మనం ప్రివెన్షన్ ఫ్యామిలీగా ఉందామా? ట్రీట్మెంట్ ఫ్యామిలీగా ఉందామా? ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. మనం చెప్తూ ఉంటాం. కానీ ఎంతమంది మనం చేస్తున్నాం? ఎంతమంది మన యొక్క బాడీ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం? మనం సంపాదించేటువంటి ఇన్‌కమ్‌లో ఎంతమంది మనం మన బాడీ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం? ఇక్కడ స్లోగన్ చూడండి. నా హార్ట్ టచ్ అయిన స్లోగన్ చూడండి ఫ్రెండ్స్. మెన్ లూజ్ దేర్ హెల్త్ టు మేక్ మనీ అండ్ దెన్ లూజ్ దేర్ మనీ టు రిస్టోర్ దేర్ హెల్త్. డబ్బు సంపాదనలో పడి మనిషి తన ఆరోగ్యం మొత్తాన్ని కోల్పోతున్నాడు. తిరిగి తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి సంపాదించిన డబ్బును మొత్తాన్ని ఖర్చు పెడుతున్నాడు. అలా ఉండొద్దండి. ప్రివెన్షన్ ఫ్యామిలీగా ఉందాం మనం. వ్యాధులకు దూరంగా ఉందాం. హెల్తీగా, హ్యాపీగా మనం మన ఫ్యామిలీతో 100 సంవత్సరాల మన యొక్క లైఫ్‌ని లీడ్ చేసే ఫ్యామిలీగా ఉందాం. అన్నీ లగ్జరీగా ఉండాలనుకుంటాం ఫ్రెండ్స్ మనం. మన ఇల్లు, మనం వేసుకునే బట్టలు, మన చేతికి ఉన్న వాచి, టై, అలానే మన షూ ప్రతీది బ్రాండెడ్‌గా ఉండాలనుకుంటున్నాం. రైటా అండి? ప్రతీది లగ్జరీగా ఉండాలనుకుంటున్నాం. ఉండాలి తప్పులేదు అనుకోండి. దాన్ని తప్పేం అనట్లేదు నేను. కానీ మన ఫ్యామిలీ యొక్క హెల్త్ కూడా లగ్జరీగా ఉండాలని కోరుకోండి. ఎంతమంది కోరుకుంటున్నాం మనం? ఫస్ట్ ప్రయారిటీ దేనికివ్వాలి? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆదాయమే మహాభాగ్యం అనలేదు. అంతస్తులే మహాభాగ్యం అనలేదు. ఐశ్వర్యమే మహాభాగ్యం అనలేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యానికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ఫస్ట్ ఆలోచించాల్సిందేంటంటే, మనం మన మన యొక్క ఆరోగ్యం కోసం ఏ ఏం ఆలోచిస్తున్నాం? ఏం నిర్ణయాలు తీసుకున్నాం? ఎంత ఖర్చు పెడుతున్నాం? ఎంత పెట్టుబడి పెడుతున్నాం? ఒక్కసారి మీరు ఆలోచించండి. రైటా అండి? నెక్స్ట్ అండి. ఇప్పుడు చూడండి ఫ్యామిలీకి మనం ఏది చేసినా ఫ్యామిలీ కోసమే గదండీ! మనం ఏది చేసినా గూడా, ఏ పని చేసినా గూడా మనం మన పిల్లల కోసమే. రైటా? ఇక్కడున్న పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించండి. కానీ మనం తెలియకుండా ఏం జేస్తున్నాం? నౌ వి ఆర్ ఇంజెక్టింగ్ అసిడిక్ వాటర్ ఎవ్రీ డే టు అవర్ చిల్డ్రన్.
నేను ఇందాక వీడియోలో చూపించాను. స్టార్టింగ్‌లో టీవీ9లో వచ్చినటువంటి ఒక వీడియోని మీకు ప్లే చేశాను. మనం తాగేది వాటర్ కాదు విషం అని చెప్తున్నారు వాళ్ళు. ఆర్‌ఓ వాటర్ అనేది. అంటే మనం ఏమిస్తున్నాం ఇక్కడ పిల్లలకి తెలియకుండానే విషంతో కూడిన వాటర్‌ని ఇస్తున్నాం మనం. ఇప్పటివరకు తెలుసుకున్నాం మనం. ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు తెలియక చేసాం. ఇప్పుడు తెలుసుకున్నాం. అప్పుడు ఒక చిన్న అడ్వర్టైజ్‌మెంట్ నాకు బాగా గుర్తుంది. ఏంటది? శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ప్రెస్టీజ్‌ని ఎలా కాదనగలరు? ఇప్పుడు నేను అంటానండి ఫ్యామిలీ అంటే పిల్లలంటే ప్రేమ ఉన్నవాళ్ళు మన అయోనియా డివైస్‌ని ఎలా కాదనగలరని నేను అడుగుతాను. రైట్ అండి. ఇప్పటికైనా మన ఆలోచన మార్చుకుందాం. మన యొక్క ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఎవరైతే ఇద్దారనుకున్నారో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ డివైస్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఏమి తీసుకెళ్ళమండి. సారీ సార్ నో బ్యాగేజ్ అలౌడ్ అక్కడ చెప్తున్నారు చూడండి. 100,00,00,000 ఉన్నాయి. నేను సంపాదించి పట్టుకెళ్తానంటే కుదరదు. ఎలా వచ్చామో అలా ఎళ్ళాల్సిందే. ఉన్నంతలో ఎంత హ్యాపీగా ఉన్నామా? ఎంత ఆనందంగా ఉన్నామా? ఎంత ఆరోగ్యంగా ఉన్నామా? వ్యాధి లేని వ్యాధి లేని శరీరం, వేదన లేని మనస్సు కలిగిన వాళ్ళు నిజమైన కోటీశ్వరులు ఫ్రెండ్స్. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, చేతి నిండా పని. ఇవే మెయిన్ మనం ప్రాథమికంగా కావాల్సినయి. తర్వాత మిగిలింది బ్రతకడానికి డబ్బులు కావాలి ఒప్పుకుంటాను. కానీ ముందు మన ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లుండి ఏం లాభం? నా ఇంట్లో 100,00,00,000 నా ఒంట్లో 100 జబ్బులుంటే ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు కదండీ! ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఆలోచించండి. దీని కాస్ట్ ఎంత? ఫ్రెండ్ అడిగాడండి. మరి ఇంత మంచిది, ఇంత మంచి వండర్‌ఫుల్ నిజంగా ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మనం పరిచయం చేసినప్పుడు చాలా మంది అడిగితే మొట్టమొదటి క్వెషన్ ఏందంటే, దీని కాస్ట్ ఎంత? మనం చెప్తున్నానండి. డెఫినైట్లీ లెస్ థాన్ 5 డేస్ స్టే ఇన్ ఐసీయూ. 5 రోజులు ఐసీయూలో మనం స్టే చేసి వచ్చాం చూడండి. దాన్ని మించిన ఖర్చేం కాదిది. అంతకంటే తక్కువే. అంతకంటే తక్కువేనండి. మన కంపెనీ వాటి యొక్క మోడల్స్, వాటి యొక్క కాస్ట్ ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ చూడండి మన కంపెనీ ప్రొడక్ట్ మోడల్స్, వాటి యొక్క కాస్ట్ మనం చూద్దాం. ఇందులో 3 రకాల మోడల్స్ ఉన్నాయండి. అద్భుతమైనటువంటి అయోనియా డివైస్‌లు 3 రకాల మోడల్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి మనకి 5 ప్లేట్స్. ఇక్కడ ప్లేట్‌ని బట్టి రేట్ ఉంటదండి. ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ అండి ఈక్వల్ టు గోల్డ్. ఆ మెటల్ అనేది ఈక్వల్ టు గోల్డ్. ఎటువంటి తుప్పు పడతం గానివ్వండి, ఇన్ఫెక్షన్ అవ్వడం గానివ్వండి, ఎటువంటి కెమికల్ గాని అక్కడ ప్రొడ్యూస్ అవ్వడం గానివ్వండి జరగని మెటల్స్ అండి అవన్నీ గూడా. ఆ మెటల్స్ మధ్యలో జరిగే ప్రాసెస్‌లో వచ్చే వాటర్ అండి ఇది. అటువంటి వాటరే మనం ఇంతకుముందు చూసాం మనం. జెమ్ వాటర్, మక్కా, గంగా వాటర్ ఇలాంటివన్నీ చూసాం గదా! మిరాకిల్ వాటర్. అటువంటి వాటర్ మనం డైలీ తాగొచ్చు. ఈ యొక్క డివైస్‌లో నుంచి. అయితే ఎలా వాటి రేట్ ఏంటంటే 5 ప్లేట్స్ మోడల్ ఉందండి. అదొచ్చేసి రూ. 1,97,925 విత్ జీఎస్టీ. 7 ప్లేట్స్ మోడల్ ఉందండి. 2,36,000 అండి. 7 ప్లేట్స్ వచ్చేసి 2,36,000 కింద మనకి రేట్ అనేది కనపడలేదు. అలానే 12 ప్లేట్స్ మోడల్ ఉందండి. 3,50,000 విత్ జీఎస్టీ. వాటి యొక్క ప్రైస్ అండి. వీటిని యావరేజ్ అని లెక్కేసుకోండి ఫ్రెండ్స్. యావరేజ్ అని లెక్కేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో తీసుకుందాం మనం. 7 ప్లేట్స్ మోడల్ మధ్యలో తీసుకుందాం. దీని ప్రైస్ ఎంత అంటే మీరు 20 ఇయర్స్ అండి. మిషన్ లైఫ్ 20 ఇయర్స్. ఇక్కడ చూడండి 2,35,987 7 ప్లేట్స్ వచ్చి. దాని లైఫ్ వచ్చి 20 ఇయర్స్. 20 ఇయర్స్ మీరు నలుగురున్న ఫ్యామిలీ మీరు లెక్కేసుకోండి. కాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని లెక్కేసుకోండి. పర్ డే రూ. 8.20 పడిద్దండి. రూ. 8.20 పాల ప్యాకెట్ కూడా రాని ఖరీదుతో, ఒక టీ తాగటానికి కూడా రాని ఖరీదుతో ప్రతిరోజు ఒక అద్భుతమైన